పవిత్రమైన వరము. దేవుడు అందరినీ కూడా కృపావరములతో నింపుతారండి. తగిన సమయం ముందు కలిగి ఉన్నటువంటి తలాంతులను బట్టి దేవదేవుడు అందరినీ కూడా వరములతో నింపే దేవుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూస్తూ ఉంటున్నటువంటి మాట, దావీదునకు దేవుడు పవిత్రమైన వరములు ఇచ్చాడంట. వరములు అంటే మనం ఏమనుకుంటామంటే దాదాపుగా మ్యాజిక్ చేయటమో లేదా అద్భుతాలు చేయటమో లేదా సూచక క్రియలు చేయటమో అని మనము సాధారణంగా అనుకుంటాం. అవి కూడా వరములే. అయితే దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి వరములేంటి? అసలు దేవుడు ఏ విధమైనటువంటి వరములను దేవదేవుడు దావీదుకి అనుగ్రహించాడు? ఏ విధమైనటువంటి రీతిలో అనుగ్రహం పొందాడు? ఆ ఇచ్చినటువంటి వరములన్నీ కూడా ఎలాగున్నాయంటే నమ్మకములుగా ఉన్నాయంట. అంటే ఏ రీతిలో ఆయన వరాన్ని పొందాడు, ఏ రీతిలో ఆయన వరాన్ని సంపాదించుకున్నాడు, ఏ రీతిలో ఆయన అట్టి కృపను పొందాడు అని ఆలోచిస్తూ దాని కొనసాగింపుగా ఏమంటున్నాడంటే, పుల్లరా అట్టి పవిత్రమైన వరములు మీకు కూడా ఇస్తాను అంటున్నాడు. అంటే దావీదు యాస్టీస్గా ఏ పవిత్రమైన వరమును పొందాడో, ఏ విధమైనటువంటి దేవుని కృపను సంపాదించుకున్నాడో, ఇదిగో అవి కూడా మీకు నేను ఇస్తాను, అవి నమ్మకమైనవి. ఏమన్నాడంట? అవి నమ్మకమైనవి. దావీదు పొందిన వరములు నమ్మకమైనవి. ఇదిగో అవి మీకు కూడా నేను అనుగ్రహిస్తాను అని లేఖన భాగం మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ పవిత్రమైన వరము అంటే అర్థం ఏంటంటే పుల్లరా, పవిత్రమైన దీవెన అని అర్థం. పవిత్రమైనటువంటి వరములు అనగా దాని దాదాపుగా సమానమైన అర్థం ఏంటంటే పవిత్రమైనటువంటి దీవెన అనగా ఆయన పొందినటువంటి వరము లేదా ఆయన పొందినటువంటి దీవెన నేను మీకు కూడా అనుగ్రహిస్తాను, అవి చాలా నమ్మకమైనవి అని లేఖనంలో చూస్తూ ఉంటున్నటువంటి మాట పుల్లరా. చాలా మరి దావీదు వారు పొందినటువంటి చాలా వరములలో కొన్ని వరములను మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట కనుక మనం చూస్తే పుల్లరా, 55వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం చూస్తే ఇవన్నీ మనకి చదివినట్లుగానే అనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు దావీదును ఏ విధమైనటువంటి పవిత్రమైనటువంటి దీవెనతో వరముతో నింపాడో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 55వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఏమంటున్నారంటే పుల్లరా, దావీదునకు చూపిన శాశ్వతమైనటువంటి కృప నేను మీకు చూపుదును అన్నాడు. చూడండి, పవిత్రమైన దీవెన దేవుడు దావీదుకి ఇచ్చినట్లుగా మూలవాక్యంలో మనం చూసాం. ఏంటి ఆ పవిత్రమైనటువంటి దీవెనలో దావీదు వారు పొందినటువంటి దీవెన ఏంటి అని గనక ఆలోచన చేస్తే, దావీదు పుల్లరా శాశ్వతమైనటువంటి కృపను పొందాడంట. శాశ్వతమైనటువంటి కృప దేవుడు దావీదు వారికి ఇచ్చారంట. పుల్లరా ఈ శాశ్వతముగా కృపను పొందటం అనేటటువంటిది సాధారణమైన విషయం కాదు. శాశ్వత కృపను పొందటం అంటే
జీవించే చివరి దినము వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా దేవుని కృప ఆ మనుషుణ్ణి, ఆ బిడ్డని ఏమాత్రం విడిచిపెట్టదు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఆశీర్వాదాలు పొందినటువంటి తదుపరి దేవుని యొక్క మార్గం నుంచి తప్పిపోయినట్లుగా మనం చూడొచ్చు. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో వారు ఏమైపోయారంటే, ఆశీర్వాదాలను అనుభవించి దేవుని కృపను పొందుకొని తదుపరి వారు దేవుని యొక్క మార్గము నుంచి బొత్తిగా చెడిపోయినట్లుగా, తప్పిపోయినట్లుగా కొంతమంది బిడ్డల జీవితాల్లో మనం చూడొచ్చు. అయితే దావీదు జీవితంలో అలా జరగలేదంట. దావీదు మధ్యలోనే ఆ దేవుని విడిచిపెట్టలేదంట. దేవుడు కూడా దావీదుని మధ్యలోనే విడిచిపెట్టకుండా, పుల్లరా, దేవదేవుడు దావీదుకి ఏం చూపించాడంటే శాశ్వత కృప. ఆమేన్. తను మరణించినా కూడా ఆ శాశ్వత కృప ఎలా చూపించబడుతుందంటే, ఇప్పుడు మన యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని సంబోధిస్తామంటే దావీదు కుమారుడా అంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. కదా పిల్లరా? సువార్తల్లో గనక మనం చూస్తే అనేక సందర్భాల్లో దావీదు కుమారుడైన యేసు అనే మాట మనకు కనపడుతుంది. అనేక మంది శరీరాలని బాగు చేసుకోవటానికి, స్వస్థతలు కలిగించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి కేకలు వేసి వారు ఏమని సంబోధించారంటే దావీదు కుమారుడనే సంబోధించారు. ఆమేన్. అంటే దావీదు మరణముతోనే ఆ కృప పోయిందా? లేదు. దావీదు చివరి శ్వాసను విడిచిన దినమునే ఆ కృప పోయిందా? లేదు. ఏమన్నాడు అక్కడ? ఇదిగో శాశ్వతమైనటువంటి కృప నేను దావీదుకి చూపినట్లుగా మనకి కూడా దేవుడు చూపిస్తాడంట. చూడండి ఎంత గొప్ప ధన్యతో. అంటే దావీదు పొందినటువంటి ఆ పవిత్రమైనటువంటి వరము, ఆ పవిత్రమైనటువంటి దీవెన నమ్మకమైనటువంటి దీవెన కావున ఇదిగో దావీదు పొందిన శాశ్వత కృప, ఆ యొక్క పవిత్రమైనటువంటి వరమును ప్రియులారా దేవుడు మనందరికీ కూడా ఇవ్వటానికి ఇష్టడుగా ఉన్నాడంట. అందుకే ప్రియులారా అక్కడ మనం మరొక మాట కనుక మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథంలో ఒక మాటను మనం చదవచ్చు ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు, చూడండి పిల్లరా, నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము. ఏమన్నాడు చూడండి, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప ఏమైంది? దూరమైంది. ఇందాక మనం ఒక మాటని అనుకున్నాం. బైబిల్లో కొంతమంది మనుషులు కొంతకాలం దేవునికి అనుకూలంగా జీవించి తదుపరి దినాలలో వ్యతిరేకమైపోయారని. వ్యతిరేకమైనప్పుడు వారు దేనిని కోల్పోయారంటే దేవుని కృపను కోల్పోయారు. దేవుని కృపను కోల్పోయారు. ఇక్కడ అంటున్నాడు కదా పుల్లారా, దేవదేవుడు దావీదును స్థాపించడానికి సౌలునకు, నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము, అనగా నీ కుమారునికి నా కృప నేను దూరము. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ? నీ కుమారునికి నా కృప నేను దూరము చేయను. అంటే ఏంటి ఇక్కడ? శాశ్వతమైనటువంటి కృప. ఇదిగో ఆ కృప దావీదు వారు పొందుకున్నాడు. ఆ కృప అతని కుమారుడు కూడా పొందుకున్నట్లుగా ఆ వచనం ద్వారా మనము చూస్తున్నాం. ఇది శాశ్వత కృప. అంటే తరము వెంబడి తరము దేవుని యొక్క కృపను దావీదు వంశంలో చూశారు పుల్లారా. చూడు, అందుకే మూలవాక్యములో పవిత్రమైనటువంటి వరములు, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి ఆ వరములు, ఆ దీవెనలు మనకిని కూడా ఇస్తాడంట. ఎలాగా? శాశ్వతముగా. మనం ఉన్నంత కాలం మాత్రమే కాదంటండి. మనం దాటిపోయినా, ప్రభు పిలుపును అందుకున్నా, ఈ లోకము నుంచి మనము ప్రభు పిలుపును అందుకొని వెళ్ళిపోయినా, ఇదిగో ఆ కృప మాత్రము మన బిడ్డలని విడిచిపెట్టదంట. ఆ కృప మన బిడ్డల్ని విడిచిపెట్టదు.
దేవుడే స్పష్టంగా అంటున్నాడు, ఇదిగో నా కృప అతనికి దూరము చేయను. కాబట్టి శాశ్వతమైన కృపతో ఆయన మనందరినీ కూడా బలపరుస్తున్నాడు. మనం దాటిపోయినా దిగులు పడద్దు, ప్రభు పిలుపుని అందుకున్నా దిగులు పడద్దు. లేకపోతే బిడ్డలు ఇంకా ఉన్నత స్థితిలోనికి రాలేకపోవటం నేను చూడకుండానే చనిపోతానేమో అని దిగులు పడద్దు. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా ప్రభు మాత్రం తన కృపను మన బిడ్డల మీద చూపుతానే ఉంటాడండి. మన బిడ్డల మీద ఆయన శాశ్వత కృపను దేవదేవుడు చూపుతూనే ఉంటాడు. కాబట్టి మరణించినా ప్రభు పిలుపుని అందుకున్నా నా బిడ్డలు నేను లేకపోతే ఏమైపోతారో అనే వేదన మనకి ఇంకా అవసరమో లేదు. ఆయన మాట ఇస్తున్నాడు, నేను నీ బిడ్డల మీద శాశ్వత కృపను చూపుతాను అని. మరి ఇంక ఎప్పుడు ప్రభు పిలుపు వచ్చినా మనకి ఇంక దిగులే ఉంది. ఎప్పుడు ప్రభు యొక్క పిలుపుని అందుకున్నా, ఏ సంవత్సరం అందుకున్నా మనకి దిగులే ఉంది కదా పిల్లలు. మన దిగులంతా కూడా మన బిడ్డల గురించే కదా. ఇప్పుడు మన బిడ్డలను ఎవరు చూసుకుంటున్నారు? ఇక్కడ దేవుడే. ఆమేన్. బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు. నీ బిడ్డలను పోషించే బాధ్యత, నీ బిడ్డల మీద కృప చూపించే బాధ్యత, నీ బిడ్డలను తీర్చిదిద్ది ఉన్నత స్థానములో నడిపించే బాధ్యత బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు, దేవుడిదే. అట్టి శాశ్వతమైన పవిత్రమైన వరముతో దేవుడు దావీదుని నింపిన రీతిలోనే దేవదేవుడు మనల్ని కూడా నింపబోతా ఉన్నాడు పుల్లరా. అందుకే దావీదు కుమారుడని వెలుగెత్తి అనేక మంది నేటికి కూడా ప్రభునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ రీతిగా ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉంటున్నటువంటి విధానం పుల్లారా. కాబట్టి దావీదు పొందిన శాశ్వత కృప నేటి దినాన దేవదేవుడు మనకిని కూడా అనుగ్రహించబోతూ ఉన్నాడు. కాబట్టి పవిత్రమైనటువంటి వరము అనగా పవిత్రమైన దీవెనలో మొదటిది ఏంటంటే ఆయన పొందిన శాశ్వతమైనటువంటి కృప. ఏమంటే పుల్లారా? శాశ్వతమైనటువంటి కృప దేవుడు ఆయనకి ఇచ్చాడు. అదే రీతిలో దేవుడు మనకి కూడా ఇస్తాను అని చెప్తున్నాడు. కావున శాశ్వత కృప అనేది పవిత్రమైన వరము, పవిత్రమైన దీవెన. రెండోది చూద్దాం, దావీదులో ఉన్నటువంటి పొందుకున్న పవిత్రమైనటువంటి వరమును గనక చూస్తే సమూయేలు మొదటి గ్రంథములో పుల్లర 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను మనము చదువుదాం. 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదామండి. చూడప్రద తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఆ నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా, ఆమేన్, ఏమొచ్చిందంటే పుల్లరా? బలముగా దేవుని ఆత్మను ఎవరు పొందారంటే దావీదు వారు. ఎప్పుడైతే దైవజనుడైనటువంటి సమూయేలు గారు వాని యొక్క సహోదరుల ఎదుటే ఎవరిని అభిషేకించారంట? దావీదు వారిని. ఎప్పుడైతే అట్టి అభిషేకమును దావీదు వారు పొందారో, దైవజనుడి ద్వారా ఎప్పుడైతే దావీదు వారు అభిషేకించబడ్డాడో ఆ దినము మొదలుకొని పులరా దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా, ఆమేన్, బలముగా వచ్చెను. పులరా అభిషేకము అనేటటువంటిది ఒక మాటలో చెప్పాలంటే చాలా గౌరవప్రదమైనటువంటి మాట. ఆ మాట రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటిది ఆ మాట. అభిషేకం అంటే సాధారణమైనటువంటి మాట, సాధారణమైనటువంటి విషయం కాదండి. అది లోకములో నిన్ను జనులు ఎలాగైతే సత్కారం చేస్తారో, ఎలాగైతే జనులు నిన్ను సత్కరిస్తారో, దేవుని యొద్ద నుంచి ఒక సత్కారాన్ని పొందుకోవటమే ఆయన అభిషేకముతో నింపబడుట. ఆయన ఆత్మతో నింపబడ్డటువంటి దేవుడు మన ఏం చేస్తున్నాడంటే సన్మానం చేస్తున్నాడు, సత్కరిస్తూ ఉన్నాడు.
చూడండి, సాధారణమైనటువంటి విషయం కాదండి. అంటే లోకములో ఉన్నటువంటి జనులందరిలో దేవుడు నిన్ను ఎన్నుకొని నిన్ను సన్మానం చేసి సత్కరించి నీకే బహుమానం ఇస్తున్నాడంటే ఆత్మ అభిషేకం అనే బహుమానమును దేవుడు మనకు ధరింపజేస్తూ ఉన్నాడు. అది అందరి మీదకి వచ్చేటటువంటిది కూడా కాదు పిల్లరా. హృదయము పవిత్రంగా ఉంటేనే, హృదయము శుద్ధిగా ఉంటేనే, పవిత్రమైన మనసును కలిగి జీవిస్తేనే అట్టి అభిషేక బలమును మనం పొందుకుంటాం. ఇక్కడ లేఖనాలు ఈ మాట కనుక చూస్తే ఆ ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. బలముగా ఆయన అభిషేకించబడ్డాడు, దేవుని ద్వారా సన్మానించబడ్డాడు, దేవుని ద్వారా సత్కరించబడ్డాడు పిల్లరా. మరి దేవుని సత్కారం ముందు లోకములో చేసే జనులు చేసే సత్కారము ఏమాత్రమో ఆ సత్కారముతో సరితోగదు. ఇప్పుడు ప్రభువు మనల్ని ఏం కోరుకున్నాడంటే మనందరినీ కూడా ఆయన సన్మానించాలని, సత్కరించాలని, అభిషేకించాలని, ఆత్మతో బలముగా మనల్ని బలపరచాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అది పవిత్రమైన దావీదు పొందినటువంటి వరం. అది ఏమంది లేఖనంలో, అట్టి వరము మీకును కూడా నేను అనుగ్రహింతును అన్నాడు. ఆమేన్. ఇప్పుడు దావీదు పొందాడు కాబట్టి, అభిషేకం పొందాడు కాబట్టి, ఆ సన్మానం వచ్చింది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏంటంట, ఆ సన్మానము దావీదుకు చేసినట్లుగానే మనకి కూడా దేవుడు చెయ్యాలని చూస్తూ ఉన్నాడు. అట్టి ఆత్మ అభిషేకముతో గనక మనం నింపబడితే పిల్లరా, అట్టి ఆత్మీయ బలముతో గనక మనం నింపబడితే ఏం జరుగుతుందంటే 16వ అధ్యాయము పిల్లల చదవండి. అదే అధ్యాయంలో 16వ అధ్యాయము 23వ వచనాన్ని గనక మనం చూస్తే, దేవుని యొద్ద నుంచి సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దావీదు వారు సితారా చేత పట్టుకొని వాయిస్తున్న ప్రతిసారి దురాత్మ సౌలును విడిచిపోయిన తర్వాత అతడు బాగా సేదదీరి బాగుగా అయ్యాడంట పుల్లారా. అంటే అతను పొందినటువంటి ఆ అభిషేక బలము, దావీదు పొందినటువంటి ఆ పవిత్రమైన వరము, దావీదు పొందినటువంటి ఆ పవిత్ర దీవెన ఇతరులకు ఏం కలగజేసిందంటే స్వస్థతను కలగజేసింది. ఇతరులకు ఏం కలగజేసిందంటే పుల్లరా, నెమ్మదిని కలగజేసింది. సేదదీరే విధానములోనికి వాళ్ళు వచ్చారండి. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఇతరులకు నెమ్మదినివ్వటానికి సమర్థుడు ఆయన. ఎవరి ద్వారా అంటండి? మన ద్వారా. ఆమేన్. మనం పొందుకున్నటువంటి బలమైనటువంటి ఆత్మ ద్వారా, అభిషేకము ద్వారా దేవుడు అనేక మందికి ఏమి ఇవ్వబోతున్నాడంటే నెమ్మదిని. మనం ఏమనుకుంటామంటే నాకే నెమ్మది లేదు, ఇంక నేనేమి ఇస్తాను అనుకుంటాం. నేనే సరైన స్థితిలో లేను, ఇంక నేనేమి నెమ్మది కలగజేస్తాను అని అనుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ పవిత్రమైన వరము దావీదుకి ఇచ్చినట్లుగా మనకి కూడా ఇస్తానన్నాడు. కాబట్టి ఆ వరమును పొందిన మనము, ఆ అభిషేకమును పొందిన మనము, ఆ బలము పొందినటువంటి ఆ మొదటి దినము నుంచే నీవు ఏ కార్యము చేయటం మొదలుపెట్టినా దేవుడు నీ ద్వారా అలసిన వారికి నెమ్మదినిస్తాడు పుల్లరా. మన ద్వారా కృంగిన వారిని లేవనెత్తుతాడు పుల్లరా. అతి బలమైనటువంటి అభిషేకముతో, పవిత్ర వరములతో మనము దేవుని ద్వారా నింపబడబోతున్నాం. సరే, దాన్ని మనం పొందుకోవటానికి మనం ప్రయాసపడాలి. అది సన్మానం పురులారా, అది గౌరవప్రదమైనటువంటి స్థానం పురులారా, హెచ్చించబడే విధానం అది, దీవించబడే విధానం అది, రెస్పాన్సిబిలిటీతో కూడిన జీవిత విధానము, దేవుని ఆత్మ అభిషేకముతో నింపబడుట. దానితో నింపబడితే ఎలా పడితే అలాగా జీవించడం కాదు. ఇంకా అర్థమైందండి?
ఇక దానితో నింపబడినటువంటి తదుపరి ఇక మనం ఎలాగైపోతామంటే సువర్ణముగా మలచబడతాం. ఆ జీవించే జీవన విధానము ఎలా ఉండిద్దంటే వేరుగా ఉండిద్ది. మనం చూస్తున్నట్లుగా లేకపోతే మనం అనేక మందిని చూస్తున్నట్లుగా ఆత్మతో నింపబడినటువంటి వారి యొక్క ప్రవర్తన అలాగ ఉండదు. వారు మాట మాట్లాడినా, వారు పాట పాడినా, వారు ఏం చేసినా ఇతరులకు నెమ్మది కలుగుతుంది, ఇతరులు సేద తీరుతారు, గాయపడిన హృదయాలు సైతము కూడా బాగవుతాయి పిల్లరా. అది అభిషేకముతో నింపబడినటువంటి వారి యొక్క జీవిత విధానం. అర్థమైందండి? అది ఆత్మతో నింపబడుట అంటే అర్థం. ఈ ఆత్మతో నింపబడినటువంటి వారిలో దేవుడే గొప్ప కార్యములు వారి ద్వారా జరిగిస్తూ ఉంటాడు. అననుకూలమైనటువంటి వచనాలు, అననుకూలమైనటువంటి మాటలు ఇక వారి నోటి ద్వారా రావిక. వారి నోటి ద్వారా ఆ విధమైనటువంటి మాటలు రావు. వారి ప్రవర్తన కూడా లోకానుసారమైనటువంటి ప్రవర్తనగా ఏమాత్రము కూడా ఉండదు. ఒక గౌరవప్రదమైనటువంటి స్థానములో ఉన్నటువంటి బిడ్డల వలె వారి ప్రవర్తన ఉండేటట్లుగా దేవుడే వారిని నడిపిస్తూ ఉంటాడు పిల్లారా. అంతే తప్ప చిందరవందరగా గందరగోళంగా ఆత్మాభిషేకం పొందినటువంటి వారు ఉండరండి. అర్థమవుతుందా పిల్లారా? వారి ద్వారా అనేక మందికి నెమ్మదే తప్ప, అనేక మంది సేద తీరటమే తప్ప వారి ద్వారా ఎవరు కూడా గాయపడరు. చూడండి, దావీదు వారు పొందిన పవిత్రమైన వరము, పవిత్రమైన దీవెనది. అందరికీ రాదు పిల్లారా. అంతే అందరికీ రాదంటే ఆ రీతిగా జీవించి అందరికి వచ్చింది. దాని అర్థం ఏంటంటే అలాగ జీవించంత కాలము అలాగ ఆత్మీయ బలముతో మనం నింపబడము అని అర్థం. కాబట్టి రెండవ మాట, ఆయన ఆత్మతో నింపబడినవాడు, శాశ్వత కృపను పొందినటువంటి ఆయన ఆత్మతో అభిషేకించబడినటువంటి వాడు కనుక ఇప్పుడు ఆ పవిత్రమైన వరము ద్వారా అనేక మందికి ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుందండి. అనేక మంది సేద తీరుతారండి. కాబట్టి మన ద్వారా అనేక మంది ఎలా అవ్వాలండి? సేద తీరాలి, నెమ్మది కలగాలి. మన ద్వారా అనేక మందికి నెమ్మది కలగాలి. మనం అనేక మందికి తలనొప్పిగా అవ్వకూడదు. మన ద్వారా అనేక మంది బీపీలు పెంచుకోకూడదు. అర్థమైందండి? మన ద్వారా అనేక మంది బీపీలు పెంచుకోకూడదు. మన ద్వారా అనేక మందికి తలనొప్పులు రాకూడదు. మన ద్వారా అనేక మందికి ఏమవ్వాలంట? నెమ్మది కలగాలి. అది పవిత్రమైన వరము, ఆయన పొందినటువంటి పవిత్రమైన దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. చూడట్టి వారు ఎలాగుంటారంటే పుల్లారా, మొదటి సమూయేలు గ్రంథములోనే 18వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే 30వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. వచ్చిరి బహువివేకము కలిగి, ఇదిగో ఆయన ఎలాగ ప్రవర్తించాడంట పుల్లారా? వివేకము కలిగి ప్రవర్తించాడంట. ఎవరు? దావీదు. ఏం పొందాడు? బలముగా ఆత్మతో అభిషేకించబడ్డాడు కదా. ఇక అతని ద్వారా జనులకు ఏం కలుగుతుంది? నెమ్మది. అతని ద్వారా జనులకు ఏం కలుగుతుంది? ప్రశాంతత. అతని ద్వారా జనులకు ఏం కలుగుతుంది? రోగం నుంచి స్వస్థత, దురాత్మల నుంచి విడుదల. ఇదిగో ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఆ అభిషేకమును పవిత్ర వరమును పొందినటువంటి ఆయన యొక్క ప్రవర్తన ఎలాగుందంటే బహువివేకముగా. ఆమేన్. బహువివేకముగా ఎలాగుందంట ఆయన ప్రవర్తన? వివేకముగా ఉందంట పుల్లరా. అంటే ఎక్కడ ఏ సందర్భంలో సరైన నిర్ణయం తీసుకోవాలో దావీదుకు తెలుసు. ఏ సందర్భంలో ఎలాగ మాట్లాడాలో దావీదు వారికి తెలుసు. ఏ సమయంలో ఎలాగ స్టెప్ తీసుకోవాలో దావీదు వారికి తెలుసు. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే వివేకము అని అంటాం. ఆమేన్. ఎలా వచ్చింది ఆ వివేకము?
అభిషేకం వల్ల వచ్చింది పురులారా. ఎలా వచ్చింది ఆ వివేకము? ఆత్మ బలముతో నింపబడినటువంటి విధానమును బట్టే కదా. ఏ సమయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలాగ నడవాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ మాట్లాడాలి అనే మొత్తము కూడా దావీదు వారు పొందాడు. కాబట్టే ఆయన అన్ని చోట్ల అన్నిసార్లు బహు వివేకముగా ప్రవర్తిస్తూ ఉన్నాడంట. వివేకముగా ప్రవర్తించటాన్ని బట్టి సౌలు సేవకులందరికంటే అతని పేరు బహుగా ఏమైందంట? ప్రసిద్ధికెక్కింది. దేవునికి స్తోత్రం. అంటే ఆ మనుషుని ఇంకా సపరేట్ అండి. దేవుని ఆత్మతో అభిషేకముతో నింపబడినటువంటి వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే సపరేట్గా ఉంటుంది, లోకముతో ఉండదు. ఇక వాళ్ళు మనం లేఖనాలు ఏమని చూస్తాం? మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, యేసునామంలో బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ వరముతో నింపబడాలని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ వరముతో నింపబడినటువంటి వారు ఎలా ఉంటారంట? ప్రత్యేకంగా ఉంటారు, వివేకముగా ఉంటారు. వారి నోటి ద్వారా, మాట ద్వారా అనేక మందికి నెమ్మది కలుగుతుంది. దురాత్మలు సైతము కూడా విడిపించబడతాయి. వారి పేరు జనులలో ప్రసిద్ధికెక్కుతుంది. అది ఆత్మతో నింపబడినటువంటి వారి యొక్క విధానం, ప్రవర్తన. అది పవిత్రమైనటువంటి వరం అండి. అది పవిత్రమైనటువంటి దీవెన పురులారా. అట్టి దీవెన పొందటానికే మనం ప్రయాసపడాలి. మళ్ళీ అవి ఎలాంటివంట? నమ్మకమైనవి. అంటే వృధాగా వచ్చేటటువంటివి కాదంటండి. అవి నమ్మకమైనవి. నమ్మకముగా దేవుడిస్తాడు, నమ్మకముగా దేవుడు మనం బలపరుస్తాడు. ఇక దానితో నింపబడినటువంటి తదుపరి మన పేరు ప్రసిద్ధికి ఎక్కుతుంది. వివేకముగా ప్రవర్తిస్తాం, జ్ఞానముగా ప్రవర్తిస్తాం. మన ద్వారా నెమ్మది, మేలు, ఆశీర్వాదము అనేక మంది కలుగుతుంది. ఇప్పుడు ఆలోచన చేయండి పిల్లరా, నిజంగా మనము ఇట్టి అభిషేకంతో నింపబడుతున్నామా? ఇటు ఆత్మతో మనం నింపబడుతున్నామా? ఆత్మను పొందుకోవటం అంటే ఇది అర్థం. ఓ గంతులేసి కేకలేసి చిందరవందర గందరగోళం చేయటం కాదు. అర్థమైందండి? ఆత్మతో పొందినటువంటి వారి జీవిత విధానం ఇది. ఇప్పుడు మేము ఆత్మతో నింపబడ్డామని వాళ్ళు ఏం చేస్తారు? ఈ జీవిత విధానానికి వ్యతిరేకంగా ఉంటారు. బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాటలు, ఆత్మ ఎప్పుడైతే ఆత్మతో మనం నింపబడతామో, లేఖనం మాట్లాడుతుంది కదా, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. అనగా మన జీవిత విధానం ఏమై ఉండాలప్పుడు? నెమ్మదికరమైనటువంటి, మన ద్వారా అనేక మందికి నెమ్మది కలుగుతూ ఉంటే, మన ద్వారా అనేక మందికి స్వస్థత కలుగుతూ ఉంటే, మనం వివేకముగా ఆలోచిస్తూ ఉంటే, మన పేరు ప్రసిద్ధికి ఎక్కుతూ ఉంటే, అది ఆత్మతో నింపబడేటటువంటి విధానము, ఒక పద్ధతి, ఒక ప్రవర్తన. అర్థమైందండి? కాబట్టి ఈ యొక్క దావీదు వారు కూడా అలాగే జీవిస్తూ బహు వివేకముగా ఎలా జీవించాడంట? బహు వివేకము. ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలో తెలుసు, రాంగ్ స్టెప్ వేయడు. ఎక్కడ ఎలాగ మాట్లాడాలో తెలుసు, తొందరపడ్డావు. ఎక్కడ ఎవరిని ఎలాగ మౌళ్ళు చేయాలో తెలుసు, తొందరపడడు. ఎందుకంటే ఆయన ఎవరి ద్వారా నింపబడ్డాడంట? దేవుని ఆత్మ అభిషేక బలము ద్వారా నింపబడ్డాడు. ఆమేన్. కాబట్టి అతని మనసు ఎలా ఉండిద్దో తెలుసా పుల్లారా? సమూయేలు 2వ గ్రంథంలో ఒక మాటను గనక మనం చూస్తే, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము పుల్లారా 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో అని పలికాడు ఆయన. దావీదు వారు ఏం చేశారంట పుల్లారా? ఏం చేశారంట?
శాపమునకు బదులుగా ఆయన నాకు మేలు చేస్తాడేమో. ఏమన్నారంటే స్టార్టింగ్లో యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో అని అన్నాడు పుల్లారా. ఎందుకు ఆ మాట దావీదు వారు పలికాడు అని కనుక ఆలోచన చేస్తే పుల్లారా, అదే అధ్యాయంలో షిమి అనేటటువంటి ఒక మనుషుడు సౌలు కుటుంబానికి చెందినటువంటి గేరా కుమారుడైనటువంటి షిమి ఏం చేస్తూ ఉన్నాడంటే పుల్లారా, 7వ వచనంలో ఏమంటున్నాడంటే నరహంతకుడా, దుర్మార్గుడా అని సంబోధించాడు. ఎవరిని? దావీదు వారిని. షిమి అనే మనుషుడు దావీదు వారిని ఏమన్నాడంట? నరహంతకుడా, దుర్మార్గుడా అని చీకొట్టాడంట. అన్నాడా లేదా? చీ పో అన్నాడా లేదా? చీకొట్టాడు. ఎవరిని? అభిషేకముతో నింపబడినటువంటి మనుష్యుణ్ణి. ఆమేన్. ఎవరంట? ఆత్మతో బలముగా నింపబడినటువంటి మనుషుణ్ణి. తన వివేకముతో అనేక మందికి మారు మనసును, స్వస్థతను, నెమ్మదిని కలుగజేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి ఆ దావీదు వారిని ఆ మనుషుడు ఏమని సంబోధించాడంటే నరహంతకుడా, దుర్మార్గుడా, చీచీ పో అని సంబోధించాడు. దావీదు వారి వెంట నడుస్తున్నటువంటి జనులకు బహు కోపం వస్తూ ఉంది. ఏమొస్తుందంటే పుల్లారా? కోపం వస్తూ ఉంది. ఈ యొక్క షిమి యొక్క ప్లాన్ ఏంటంటే ఎలాగైనా వాళ్ళ మీద రాళ్ళు రువ్వాలి. రాళ్ళు రువ్వుతూనే, రాళ్లను సంధిస్తూనే వస్తున్నారు. దావీదుతో పాటు నడిచేటటువంటి వారందరికీ కూడా ఏమవుతుందంట? బహు కోపం వస్తూ ఉంది. కానీ దావీదు మాత్రం నెమ్మదిగా ఉన్నాడంట. ఆమేన్. దావీదును అనుసరించి వెంబడించి నడుస్తున్న వారికేమో అరే నువ్వు మా నాయకుణ్ణి ఏమన్నారంట? నరహంతకుడు అంటావా, దుర్మార్గుడు అంటావా అని అంటూ దావీదు వారి వెంట నడిచేటటువంటి ఏమన్నారంటే ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజునగు నిన్ను శపించనేలా అని దావీదుతో నడుస్తున్నటువంటి సేరూయు కుమారుడైన అభిషేక్ మాట్లాడుతూ ఉన్నాడు. నా రాజుని అలా అంటావా అని ఆ మనుషుడు మాట్లాడుతూ ఉంటే రాజువారు మాత్రం చాలా నెమ్మదిగా ఉండి ఏమన్నాడో తెలుసా పిల్లరా? 10వ వచనంలో ఏమన్నాడో తెలుసా? వానిని శపింపనీయుడు. చూడండి పిల్లరా, శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు ఇలాగునని ఎందుకు చేయుచున్నావు ఆక్షేపణ చేయగలవాడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేవనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమీ ఆశ్చర్యమో, వాని జోలు మానుడి అన్నాడు. ఏమన్నాడంట? వాని జోలు వెళ్ళొద్దు. ఏమన్నాడండి? వాని జోలికి శపిస్తున్నాడా? శపించుని అన్నాడు. ఆమేన్. ఏమన్నారంట? అభిషేకముతో నింపబని వారి యొక్క లక్షణాల్లో మరొక లక్షణం ఏంటంటే పుల్లారా, పవిత్రమైన వరమును పొందిన వారిలో మరొక లక్షణం ఏంటంటే నిన్ను శపిస్తూ ఉన్నప్పుడు ఆ మాట మనకినబడినప్పుడు దావీదుకి ఆ మాట విన్నప్పుడు శపిస్తే శపించనయ్యి వాని జోలు నీకెందుకురా అబ్బాయి అన్నాడు. ఏమన్నారండి? వాని జోలు నీకెందుకు అని అన్నాడు. రే నువ్వు నన్ను నరహంతుకు అంటావా, దుర్మార్గుడు అంటావా, చీపో అని నన్నే అంటావా అని దావీదు మాట్లాడాల. ఆమేన్. నన్నే ఇలాగంటావా, నువ్వేంటి నేనేంటి అని దావీదు వారు మాట్లాడాల. అసలు నన్ను ఏమనుకుంటున్నావు అని దావీదు వారు మాట్లాడాల. మరి ఈ రోజులో ఆత్మను పొందుకున్నాం అని చెప్పుకుంటే మనుషులు ఇలా మాట్లాడతారా? మాట్లాడతారండి? అని మాట్లాడతారా? ఏమన్నా ఒక చిన్న మాట అంటే అనుకోండి. ఒక ఎగ్జాంపుల్, చిన్న మాట మనకు వ్యతిరేకంగా మాట్లాడి వినపడితే ఇలాగ అనుకుంటే అనుకున్నారులే అని అంటామా? అనుకుంటామని మనం
పొరపాటున అనుకుంటావా? మాట దాకెందుకు, ఆకు పడితే చాలు. మాట దాకి వెళ్ళిపోయాం మనం. చెట్టు ఆకు రాలి పడితే చాలు, ఇక మాట దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అభిషేకముతో నింపబడిన ఆ మనుషుడు ఇదిగో శపింపనీయుడి. వచ్చిన నష్టమేంది? వచ్చిన నష్టమేముంది? వాని జోలు మనకెందుకు అని శత్రువు మీద తన యొక్క మనసును దావీదు ఎలా చూపాడో చూడండి పిల్లారా. బాబు అతని జోలు మనకొద్దు, వదిలేసేయి అని అన్నాడు. కానీ పుల్లారా, ఒరే మీరు వెళ్ళండిరా, నన్ను వెంబడిస్తున్నారు కదా, వారంతూ చూసిరండిరా అని అనలా. అవునా కదా పుల్లారా? దావీదు కుమారుడేమో, అబ్షాలోమేమో నా తండ్రి అంతు చూసిరండని చెప్పాడు. కానీ దావీదు ఏమంటున్నాడు? వాళ్ళ జోలు మనకి ఎందుకు, వాళ్ళ జోలు మనకొద్దు. అభిషేకముతో నింపబడినటువంటి వారి యొక్క లక్షణం చూస్తే గనక పుల్లారా, ఎవరు నిన్ను శపిస్తున్నారన్నా, ఎవరు దూషిస్తున్నారన్నా, ఎవరు నిన్ను హేళనగా మాట్లాడుతున్నారన్నా, దుర్మార్గుడు అని సంబోధించిన, నరహంతకుడు అని సంబోధించిన, చీపో అని చేదరించిన, ఏమి చేసినా అదిగో ఆయన అన్నాడు కదా, వారి జోలు మనకి వద్దు. అది దావీదు శత్రువుల మీద కలిగి ఉన్నటువంటి మనసు పుల్లారా. తనని నిందించే వారి మీద కలిగి ఉన్న మనసు, తను దూషించే వారి మీద కలిగి ఉన్న మనసు, తన హేళన చేసే వారి మీద కలిగి ఉన్న మనసు, దుర్మార్గుడా అని నోటితో సంబోధించిన వారి మీద కలిగి ఉన్న మనసు, అది నరహంతకుడా, చీపో అని సంబోధించిన వారి మీద కలిగి ఉన్న మనసు, అది దావీదు వారు పొందిన పవిత్రమైన వరము. దూషించకుండా ఉండుటయే పవిత్రమైన వరము కదా పుల్లారా. లేఖనంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడింది, తాను దూషించబడి ఉండియున్నను తాను ఏమాత్రం దూషించలేదంట. యేసయ్యను దూషించినా యేసయ్య దూషించలేదంట. మరి ఆయన కుమారులైన మనం దూషిస్తామా? లేదు కదా. ఆయన పేరు పెట్టుకొని నడుస్తున్నటువంటి మనము దూషిస్తామా? లేదు కదా. అలా ఉండటానికి దేవుని సన్నిధిలోనికి విశ్వాసగా మనం వచ్చింది కాదు కదా. పవిత్రమైన వరము, పవిత్రమైన దీవెన, తాను దూషించబడి ఉండి కూడా ఏమాత్రము దూషించకుండా శత్రువు మీద గొప్ప మనసును చాటుకున్నటువంటి దావీదు అన్నారు కదా, వాని జోలు మనకి వద్దు. నువ్వు వాని జోలికి వెళితే ఉన్న సాక్ష్యం కూడా పోయిద్ది, ఉన్న మంచి పేరు కూడా పోయిద్ది కదా పుల్లరా. అన్న నిన్నే కాదంటలా, అన్న నీ యజమానున్నే కాదంటలా, అన్న నీ బిడ్డల్నే కాదంటలా, వారి జోలు మనకొద్దు. ఉంటారండి ఇలాగా? ఉండగలరా అంటే ఏంటి? ఏం మాట్లాడినా నోట్లో నీళ్ళు పోసుకొని ఉండాలంటారు కదా, అలా ఉండటమే ఇంకా, అంతే కదా అనేది. లోకంలో అంటూ ఉంటారు కదండి, నోట్లో నీళ్ళు పోసుకొని ఉంటే అదే సమస్య పోయిద్దని. అవసరమైతే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తూ వారిని కూడా ఆ విధమైన విధానము నుంచి బయటికి నడిపించే వారిగా మనం ఉండాలి తప్ప వారి జోలు మనకి అనవసరం. ఇప్పుడు ఈ మనుషుడు అలాగా అన్నందుకు దావీదు వారి యొక్క గౌరవం ఏమైనా తగ్గిందా? దావీదు వారి యొక్క గౌరవం ఏమైనా తగ్గిందా? ఏం తగ్గలేదే. దావీదు వారి యొక్క గౌరవం పెరిగింది, కానీ అతని యొక్క గౌరవము ఏమాత్రం కూడా మనకి తగ్గల. అందుకే 17వ వచనంలో గనక మనం చూస్తే పుల్లారా, అతనిలో దాగి ఉన్నటువంటి లక్షణాల గురించి చెప్తున్నారు కదా. 8వ వచనాన్ని గనక మనం చూస్తే, 17వ అధ్యాయం 8వ వచనాన్ని గనక చూస్తే, హోషై అనేటటువంటి మనుషుడు అబ్షాలోముతో ఏమన్నాడంటే పుల్లారా, ఆ యొక్క దావీదు వారి గురించి చెప్తూ ఉంటున్నటువంటి మాట ఏంటంటే, నీ తండ్రియు అతని పక్షంలోనున్నవారు మహా బలాఢ్యులు. ఆమేన్. ఎవరంట? నీ తండ్రియు అతనితో పాటు ఉన్న వారందరూ కూడా ఎవరు అంటే, ఇప్పుడు దేవుడు దావీదులో ఉన్నటువంటి లక్షణాల గురించి ఎలాగ ఎలివేట్ చేస్తున్నాడంటే, నీ తండ్రి బలాఢ్యుడు, నీ తండ్రి
చిన్న చిన్న మాటలకి కృంగిపోయేటటువంటి వాడు కాదు. నరహంతకుడా అంటే కృంగిపోయే మనసు కాదు. చీయని చేదరించి చీకొడితే కృంగిపోయేటటువంటి మనసు కాదు. దుర్మార్గుడా అని దూషిస్తే కృంగిపోయే మనుషుడు మీ తండ్రి కాదు. మీ తండ్రి ఎవరంటే బలాఢ్యుడు, అన్నిటినీ కూడా జయించగలిగినటువంటి సర్వోన్నతుడు, అన్నిటినీ కూడా తన హృదయంలోనే పెట్టుకొని తాను తగ్గించుకొని తన జీవిత విధానంలో నడవగలిగిన వాడు మీ తండ్రి అని హోషేయ ఎవరితో చెప్తున్నా అంటే అబ్షాలోముతో చెప్తా ఉన్నాడు. నీ తండ్రి బలాఢ్యుడయ్యా, కృంగిపోడు, శత్రువును చూసి కృంగిపోడు, శత్రువును చూసి బెదరిపోడు. నీ తండ్రి అభిషేకముతో నింపబడినవాడు, నీ తండ్రి ఆత్మతో నింపబడినవాడు, పవిత్రమైన వరమును పొందినవాడు, దీవెన పొందినవాడు గనక నీ తండ్రి ఎవరంటే బలాఢ్యుడు. దేవుడు లేఖను మాట్లాడుతూ ఉంది, దేవుని సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డ కూడా బలాఢ్యులుగా అవ్వాలని, బలాఢ్యులుగా మలచబడాలని, దావీదు పొందిన ఈ శ్రేష్టమైన వరముతో నీవు నింపబడాలని, నీవు బలాఢ్యులుగా మలచబడాలని. ఎప్పుడవుతాం అలాగా? ఎవరైతే నిన్ను చేదరించి చీకొట్టి పుల్లరా వారి జోలికి వెళ్లకుండా ఉన్నప్పుడు నీవు బలాఢ్యుడివే. వారి జోలికి వెళ్ళి నన్నే అంటావా అని వారి జోలికి వెళితే మన బలమంతా కూడా పోయినట్లే. అప్పటి వరకు కాపాడుకున్న సాక్ష్యం అంతా పోయినట్లే, అప్పటి వరకు ఉన్న మంచి పేరు అంతా కూడా పోయినట్లే, అప్పటి వరకు నీకు వచ్చిన శ్రేష్టమైనటువంటి దేవుని ద్వారా వచ్చిన మంచి పేరు పోయినట్లే. అందుకు కాదు మనము అభిషేకించబడేది, అందుకు కాదు మనం బలముతో నింపబడేది, అందుకు కాదు పిల్లరా దేవుని ఆత్మతో మనం నడిపించబడేది. బలము కలిగి శత్రువుల మీద దేన మనసు కలిగి పిల్లరా మన మాట ద్వారా శత్రువులకు కూడా నెమ్మది కలగజేయటానికే దేవుడు మనకు అభిషేకాన్ని ఇస్తాడు తప్ప, బలాన్ని ఇస్తాడు తప్ప, నీ బలాన్ని అనేక మందికి ప్రదర్శించాలని నేను కూడా ఈ గుంపులో ఉంటాను, నేను కూడా మాట్లాడతాను, నేను కూడా వ్యతిరేకంగా ఉంటానని చెప్పడానికి కాదు, నీవు తగ్గించుకొని ఉంటావు అని చెప్పటానికే దేవుడు నిన్ను బలముగా అభిషేకిస్తాడు పిల్లరా. కాబట్టి దావీదు ఎవరంటే బలాఢ్యుడు. ఎవరంటే పుల్లారా? దావీదు బలాఢ్యుడు. కింద వచనంలో గనక మనం చూస్తే అదే వచనంలో మరొక మాట కనుక చూస్తే, మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అని అన్నాడు. అక్కడ ఏమన్నారండి? యుద్ధమునందు ప్రవీణుడు. ఆయన ఏమి రాజు కుటుంబంలో పుట్ల, అవునా పుల్లారా? దావీదేమన్నా రాజు కుటుంబంలో పుట్టాడా అంటే యుద్ధములు తెలిసినటువంటి వారి కుటుంబంలో పుట్టాడా? లేదు కదా. సాధారణమైనటువంటి గొర్రెల కాపరి, సాధారణమైనటువంటి గొర్రె మందలను కాచుకునేటటువంటి మనుష్యుడు. ఆ మనుషుని గురించి చెప్పబడుతున్న మాట, ఆయన యుద్ధమునందు ప్రవీణుడు. ఎవరండి? యుద్ధమునందు ప్రవీణుడు. పుట్టుకతోనే ఏమి రాలా. గొలియాతో కూడా పోరాటం వెళ్తున్నప్పుడు అన్నలు కూడా అడ్డుకోవాలని చూశారు. ఇతను జయించగలడని చూశాడు, ఇతను విజయాన్ని పొందగలడని అనుకున్నారు. కానీ దేవుని యొక్క బలము ద్వారా నింపబడ్డాడు కాబట్టి ఆయన ప్రవీణుడే. యుద్ధమందు నేర్పరి. ఆయన గనక యుద్ధము చెయ్యాలని చూస్తే, ఆయన యుద్ధములో శత్రువును జయించాలని చూస్తే, మీ నాన్నతో పాటు ప్లాన్ వేసేటటువంటి వారు ఎవరు కూడా మరొకరు లేరు. ఆమేన్. ఆయన ప్రవీణుడయ్యా, ఆయన బలాఢ్యుడయ్యా. ఇదిగో ఆయన గనక గురి చూసి ప్లాన్ చేస్తే ఆయనతో పాటు నిలవగలిగిన మనుషుడు మరి ఒక మనుషుడు లేనే. ఎలా వచ్చింది గొప్పతనం? ఆత్మతో బలముగా నింపబడ్డాడు కాబట్టి, పవిత్రమైన వరమును పొందాడు కాబట్టి, అట్టి దీవెన పొందాడు కాబట్టి అతను నేర్పరి, అతను ప్రవీణుడు, అతను బలాఢ్యుడు. శత్రువును సైతము కూడా నిందించకుండా వారి మీద జాలి చూపగలిగినటువంటి మనుష్యుడు మీ తండ్రిని చెప్పబడుతున్నటువంటి మాటలు పుల్లారవి. ఇదిగో దావీదుకి అనుగ్రహించబడిన పవిత్రమైన వరములు మీకును కూడా అనుగ్రహించబడతాయి. అవి నమ్మకమైనవి. ఆమేన్. ఏమంటండి అవి? నమ్మకమైనవి. ఇది పుల్లారా పర్ఫెక్ట్గా అభిషేకముతో
నింపబడినటువంటి జనులు జీవించే విధానం. ఇలా ఉంటేనే పరలోక రాజ్యం. అర్థమైందండి? అగ్నితో అభిషేకించబడితే పరలోక రాజ్యం ఎప్పుడు వెళ్తాం? ఇలాగ జీవించినప్పుడు వెళ్తాం. ఆత్మతో అభిషేకించబడితే పరలోక రాజ్యం ఎలాగ వెళ్తాం? ఇలాగ జీవించినప్పుడు వెళ్తాం. అర్థమైందండి? ఇలాగ జీవిస్తేనే, ఇలాగ నడిస్తేనే, ఇలా కొనసాగితేనే. మరి ఎవరికైనా ఉందా ఈ మనసు? ఉందండి ఎవరికైనా? ఈ మనసు ఎవరికైనా ఉందా? అంటే ఇలా జీవించే విధానం ఎవరికైనా ఉందా? చూశారా ఎవరినైనా? అంటే నిన్ను నీలో చూసుకోలేదా? చూశానయ్యా నన్ను నాలో అని అంటారేమో అనుకున్నా. నన్ను నేనే చూసుకున్నానులే అని అంటారేమో అనుకున్నా. చూసావా మరి ఇలాగా? అంటే మనని మనం చూసుకుంటే, అంటే అందరూ అలాగ అనుకుంటే అందరూ అలాగే ఉంటారు కదండి. నాలో నన్ను ఇలాగ చూసుకుంటే చాలు అని అందరూ అనుకుంటే ఇక ఏ ప్రాబ్లం లేదు, ఇక ఏ విధమైన సమస్య లేదు. ఇక నాలో నన్ను చూసుకోకుండా నాలోనే మరొక మనుషుని చూసుకున్నాం అనుకో, అంటే రెండో మనుషులు అప్పుడప్పుడు బయటపడతా ఉంటాడు, అపరిచితుల్లాగా వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడే బయటపడతా ఉంటాడు కదండి. అప్పుడు మనం రాజ్యాన్ని కోల్పోతాం, పేరుని కోల్పోతాం, సాక్ష్యాన్ని కోల్పోతాం, జీవించే మంచి విధానాన్ని కోల్పోతాం. అప్పుడు సౌలుకు దేవుని కృప దూరమైనట్లు మనకి కూడా ఆయన కృప ఏమైద్దంట? దూరమైద్ది. ఎప్పుడైతే పక్కకు తొలగుతామో, ఎప్పుడైతే పక్కకు వచ్చేస్తామో కృప దూరం అయిపోయింది పిల్లరా. కాబట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ప్రాపర్గా పవిత్ర వరమును పొందిన, పవిత్రమైన జీవితాన్ని పొందినటువంటి మనం జీవించాలో. ఇలాగ జీవిస్తేనే పరలోక రాజ్యం అండి. అందరూ ఆత్మను పొందుకోవాలి అంటే దాని అర్థం ఇలాగ జీవిస్తూ జీవిత లక్షణాలను ఈ రీతిగా కలిగి ఉన్నటువంటి వారందరూ ఎవరంటే ఆత్మను పొందిన వారే. అంటే వాళ్ళని సపరేట్గా రికగ్నైజ్ చేయాల్సిన, ఇందా చెప్పినట్లుగా గంతులేస్తే ఆత్మ వచ్చిందని కాదు. అర్థమైందండి? కేవలం భాషలతో మాట్లాడితేనే ఆత్మతో నింపబడ్డారని కాదు, లేదా భాషలకి అర్థం చెప్పినప్పుడు ఆత్మతో నింపబడ్డారనే మాత్రం కాదు. ఈ జీవిత లక్షణాలన్నీ కూడా, దావీదులో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనలో కనబడుటయే ఆత్మతో నింపబడుట అని అర్థమని ప్రతి వారు తెలుసుకోవాలి. అర్థమైందండి? తెలుసుకొని అలాగే జీవించాలి. అలాగే జీవిస్తేనే పరిశుద్ధమైన పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. అంటే మీకు కూడా ఒక క్లారిటీ తెలుసుకోవాలి కదా. అమ్మో అలాగా ఆ మాటలు మాట్లాడితేనే ఆత్మ వచ్చిద్దేమో అని అనుకోకూడదు పొరపాటున. అర్థమైందండి? అందుకు చెబుతున్నా మాట. దానికి ఆ భాషకు అర్థం చెబితేనే ఆత్మతో నింపబడ్డామేమో అని అనుకోకూడదు. ఇలాగా శత్రువుల మీద కూడా జాలి చూపించుటయే ఆత్మతో నింపబడుట. నీ మాట ద్వారా, నీ పాట ద్వారా ఎదుటి వారికి నెమ్మది కలుగుటయే ఆత్మతో నింపబడుట. దేవుని యొక్క బలాన్ని పొందుకొని పురులారా, ఎవరు నిన్ను ఏమన్నా, ఏమి దూషించినా మాల జోలు మనకు వద్దులే అనుకొని నీ పని నీవు చేసుకోవటయే ఆత్మతో నింపబడుట. ఇలా కొనసాగాలి పురులారా. ఇలాగ జీవించినంత కాలము పరలోక రాజ్యముకి మనం అర్హులుగా కాలేము. కాబట్టి దావీదు పొందిన పవిత్రమైన వరము, దావీదు పొందిన పవిత్రమైన దీవెన మనకి కూడా అనుగ్రహించబడుతుంది. కావాలా ప్రియులారా ఈ దీవెన? కావాలా ప్రియులారా ఈ పవిత్రమైన వరము? కావాలా వద్దా?
కదా పిల్లలు, అది ఉంటేనే ఆ పరలోక రాజ్యం, అది ఉంటేనే మనకి నెమ్మది, మన ద్వారా అనేక మందికి నెమ్మది. శత్రువుల మీద జాలిపడే మనసు, తిట్టిన వారి మీద జాలిపడే మనసు, మన మీద కోపగించుకున్న వారి మీద జాలిపడే మనసు, మన అన్నవారి మీద జాలిపడే మనసు, నిందించిన వారి మీద జాలిపడే మనసు, దూషించిన వారి మీద జాలిపడే మనసు, వారి జోలు మనకెందుకులే అనే మనస్సును ధరించుకోవాలి పిల్లరా. అది యేసయ్య మనసు. అది లేఖనం మాట్లాడుతూ ఉంది, అదే మనసును మీరు ధరించుకోవాలి అని కదా పిల్లరా. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు ధరించుకొనుడి అని ఫిలిప్పీలో మనం చూస్తూ ఉంటాం ఆ పత్రికలో. ఈ మనసును ఆయుధంగా చేసుకోవాలి. కాబట్టి ఇలాగ మనం కూడా జీవించాలి, జన్మించాలి. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నీటితోనూ ఆత్మతోనూ అన్నాడు. ఆమేన్ అన్నాడా పిల్లరా? అన్నారా లేదా? ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలన్నాడు. నీటి మూలముగా జన్మించిన మనము ఈ ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. కొంతమంది నీటి మూలాన్ని తిరస్కరించి ఆత్మ మూలముగా జన్మిస్తేనే చాలు అంటున్నారు. ఒకవేళ అన్నా వారిలో కూడా ఈ లక్షణాలు ఉంటేనే వెళ్తారు. అర్థమైందండి? ఇప్పుడు ఎవిడెన్స్ ఏంటి? నీటి మూలముగా జన్మించామంటే ఎవిడెన్స్ ఏంటి? బాప్తీసం తీసుకున్నావు, నలుగురికి తెలిసిద్ది, ఆ ఫోటో ఉండిద్ది, అందరూ చూస్తూ ఉంటారు, అదొక ఎవిడెన్స్ ఉంది. నువ్వు ఆత్మ మూలంగా జీవించావంటే ఎవిడెన్స్ ఎలాగా? క్రియ చూపించాలా లేదా? చూపించాలా లేదా? ఆత్మ మూలముగా నీవు జన్మించావంటే క్రియ చూపించాలి. ఎలాగా? నిన్ను ఎవరైనా దుర్మార్గుడు అంటే వాళ్ళ జోలు మనకొద్దు అంటమే క్రియే కదా. మరి అలాగ జీవించాలా, జన్మించాలా లేదా? మనం ఆత్మమూలంగా జన్మించాలా లేదా? దుర్మార్గుడా, దుర్మార్గురాలా, చీ పోరా, చీ పోవే అని అంటే వాళ్ళ జోలు మనకెందుకులే అనే క్రియ మనలో కనబడాలా లేదా? ఆమేన్. కనబడాలా లేదా? నీ మాట ద్వారా ఎదుటి వారికి నెమ్మది రావాలా లేదా? ఎదుటి వారికి స్వస్థత రావాలా లేదా? బలము కలిగిన వారిగా ఉండాలా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. అది ఆత్మ మూలముగా జీవించుటలో మనం క్రియ ద్వారా చూపించాలి. నీటి మూలముగా ఆల్రెడీ సాక్ష్యం, బహిరంగ సాక్ష్యం వెళ్ళిపోయింది. ఫలానా సహోదరుడు, ఫలానా సహోదరి, అరే నిన్న దినాన బాప్తిసం పొందారనే మాట, సాక్ష్యం వెళ్ళిపోయింది. ఇక నీలో వారు ఏం చూడాలంటే క్రియ చూడాలి, పని చూడాలి. ఆత్మ మూలముగా జీవించాలి. ఆత్మ మూలంగా జన్మించి జీవించిస్తే అప్పుడు మనం ఆ క్రియకు తగినటువంటి ఫలమైన పరలోక రాజ్యానికి మనం చేరతాం. ఇదిగో అది నేను మీకు ఇస్తాను అంటుంది లేఖనం. అది మీకు కూడా అనుగ్రహించబడుతుంది అంటుంది లేఖనం. అర్థమైందా పుల్లారా? అంటే ఒకవేళ భాషతో ఉంటేనే ఆత్మ అనుకుంటే వారికి పొరపాటని చెప్తున్నా మాట. అర్థమైందండి? అర్థమైందా పుల్లారా? ఇప్పుడు చెప్పవచ్చా? ఇప్పుడు నేను భాషలు మాట్లాడతలా అనుకోండి మనకు మనమే, కానీ ఈ లక్ష్యాలన్నీ నాలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఆత్మతో నింపబడినట్లా కాదా? ఆమేన్. నింపబడ్డావా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక దానితో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, దేవుని నువ్వు ఆ భాషలతో మాట్లాడే వరముతో నింపితే ఇంకా నీకే మంచిదిగా. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మో నేను నింపబడలేదేమో అని ఆందోళన వద్దు. ఈ లక్షణాలు నీలో ఉంటే నువ్వు నింపబడ్డట్లే. అర్థమైందా పుల్లారా? ఇది జీవితాంతం చివరి శ్వాస వరకు కూడా కొనసాగాలి. శత్రువుల మీద మంచి మనసు ఎప్పుడు వరకంట? చివరి శ్వాస వరకండి. అది ఆత్మతో నింపబడేటటువంటి విధానం. లేదంటే ఆయన కృప మనకేమైపోయిందంట? దూరం అయిపోయింది. కానీ ప్రభువారు మనతో అంటున్నాడు, దావీదుకు చూపిన శాశ్వత కృప నేను మీకు కూడా చూపుతానంటున్నాడు. ఆయన పొందిన పవిత్రమైన వరములు మీకు కూడా ఇస్తాను. ఏ ఆశీర్వాదం ఇచ్చినా వాళ్ళకి ఇచ్చాను, నేను మీకు కూడా ఇస్తానంటాడు దేవుడు. వాళ్ళు పొందుకున్నారు, మీరు కూడా పొందుకుంటారు. చూడండి ఎంత గొప్ప దేవుడో చూడండి పుల్లారా. అది దాన్ని వారి వరకే పరిమితం చేయట్లా, దాన్ని ఆ వంశం వరకే పరిమితం చేయట్లా, ఆ కుటుంబం వరకే పరిమితం చేయట్లా. సర్వజనులకు, సర్వము జనులలో
సర్వజనులో ఎవరైతే ఆయన రక్షకుడిగా అంగీకరించి ఆయన నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ లేఖనాలు అనుసరించి నడుస్తున్నారో వారందరికీ కూడా అట్టి శాశ్వతమైన కృప, పవిత్రమైన వరము దేవుడు ఇస్తూ ఉన్నాడు, ఇవ్వబోతూ ఉన్నాడు. పుల్లారా, అలాగ మనం జీవించాలి. పొరపాటున ఎవరైనా మా బాప్తీసం వద్దు, మేము ఆత్మతో నింపబడ్డాం, మేము పరలోకం వెళ్ళిపోతాంలే అని అనుకున్నప్పుడు, నువ్వు వెళ్తావమ్మా, ఈ లక్షణాలు ఉంటేనే వెళ్తావు అని చెప్పండి. అర్థమైందండి? నువ్వు వెళ్తావు, వెళ్ళవని ఎవరు చెప్పట్లా. ఎప్పుడు వెళ్తావు? ఇవన్నీ కూడా నేను బాప్తీసం తీసుకున్నాను ఇంకా పరలోకం వెళ్ళిపోతాను అని మనం అనుకున్న పొరపాటే. ఇవి ఉంటేనే వెళ్తాం. ఆ క్రియ జరిగిస్తేనే మనము పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆ క్రియ జరిగించినంత కాలము మనము ఆ రాజ్యానికి చేరలేమండి. చాలామంది ఏంటంటే ఇప్పుడు రిలాక్స్ అయిపోతున్నారు. అమ్మయ్య బాప్తీసం తీసేసుకున్నాను, ఇంకేముంది వెళ్ళిపోతానని రిలాక్స్ అవుతున్నారు. ఆ తర్వాత జీవితమే దావీదు వారు జీవించిన జీవితం. అర్థమైందండి? రిలాక్స్ అవ్వకూడదేక. నువ్వు దానికి సిద్ధపడ్డావంటే నిన్ను దుర్మార్గురాలా అని అన్నా నువ్వేం అనకూడదు, అదే సిద్ధపాటు. చీ పోరా అని అన్నా నువ్వేం అనకూడదు, అదే సిద్ధపాటు. అర్థమైందండి? నీ ఇంట్లో ఆకు వాళ్ళ ఇంట్లో పడ్డా నిన్ను తిట్టినా నువ్వేం అనకూడదు, వెళ్ళి ఆకన్నా తీసుకొని రావాలా, లేకపోతే పడకుండా చెట్టు కొమ్మలైన నరికేయాలి. పడితే ఏందంట అని అనకూడదు. అర్థమైందండి? అంటే అక్కడ తిడతా ఉన్నప్పుడు ఇది సింపుల్ కాబట్టి చెబుతున్న అర్థం. ఇంకా బోల్డ్ అవి ఏమంటారని దాన్ని లోతుకి వెళ్ళాలంటే చాలా మాటలు చెప్పుకోవచ్చు, అక్కడ దాకా అవసరం, అర్థమయ్యే భాషలో చెప్తే చాలు. కాబట్టి అన్నిటిలో మనం తగ్గించుకొని, అన్నిటిలో ఈ క్రియా ఫలము ప్రవర్తన మనలో కనబడితే అప్పుడు పరిశుద్ధ పరలోక రాజ్యానికి మనం చేర్చబడతాం. కాబట్టి బాప్తీసం తీసుకుంటే వెళ్తాం, ఇవి ఉంటేనే వెళ్తాం. నీటి ద్వారా ఆత్మ ద్వారా నింపబడితే వెళ్తాం, ఇవి ఉంటేనే వెళ్తాం. ఇవేమీ లేకుండా నేను తీసేసుకున్నాను రిలాక్స్ అయిపోతే మాత్రం పొరపాటు పడిపోయినట్టే. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఎంత ప్రాపర్గా జీవించాలి, ఎంత పర్ఫెక్ట్గా జీవించాలి అది. కాబట్టి దావీదు పొందిన పవిత్రమైన వరము, దావీదు పొందినటువంటి పవిత్రమైన దీవెన. ఇంకొక మాట చూపించి లేఖనాన్ని నేను ముగిచ్చేస్తాను. ఇప్పుడు మూలవాక్యంలో మనం చూసాం 13వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథములు 34వ వచనం చూసాం. 36వ వచనం కూడా ఒకసారి చదవండి. ఆ లేఖనాన్ని చదువుకొని వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాం. 36వ వచనం. కాబట్టి చున్నాడు దావీదు దేవుని సంకల్పము చొప్పున, అదుగో దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి ఏం చేశాడంట? ఏమన్నాడు చూడండి పుల్లారా. ఇది ఇక దానికి అద్భుతమైన ముగింపు. నిజంగా దావీదు అలాగున్నాడా అంటే లేఖనం మాట్లాడుతూ ఉందిగా. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి అలాగ జరిగించాడు, ఆ సేవ జరిగించాడు. ఎవిడెన్స్ ఏంటి? సరే, అన్ని లక్షణాలని చూసాం. మరి బైబిలే ఏమని చెప్తుంది? దావీదు అలాగ చేశాడు, ఆ తరములో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ సేవే చేశాడు, అలాగే జీవించాడు. ఇంకంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలండి? బైబిలే చెప్పిందిగా. ఎవరి సంకల్పం అది? ఆమేన్. ఎవరి సంకల్పం అండి అది? నిన్ను దుర్మార్గుడా అని అన్నప్పుడు నీవు మారు మాట్లాడకుండా ఉండుట ఎవరి సంకల్పం? ఆమేన్. నీ మాట ద్వారా ఎదుటి వారికి నెమ్మది కలుగుట ఎవరి సంకల్పం అది? దేవుని సంకల్పం. నీ మాట ద్వారా ఎదుటి వారికి స్వస్థత కలుగుట ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. దావీదు ఆ దేవుడి సంకల్పాన్ని తన తరములలో ఉన్నటువంటి జనులందరి ఎడల చేశాడంట. ఎక్కడ కూడా తప్పిపోనే. ఆమేన్.
ఈ తరములో మనం దావీదు వలె ఎగుదుముగాక. అంటే ఈ తరములో మనకి కనబడినటువంటి వారందరికీ కూడా మనం అలాగే చేయాలా, చేయకూడదండి? చేయాలి కదా. అది భక్తి ప్రియులారా, అలా చేయాలి. దావీదు తన తరములో ఉన్న వారందరికీ అలాగే సేవ చేశారంట. అది పవిత్రమైన మనసు, వరము, దీవెన. అది అందరికీ రాదండి. ఆత్మాభిషేకముతో నింపబడ్డవారు మాత్రమే చేస్తారు. నింపబడ్డా మరలా పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ చేయలేరు, వైదొలగకపోతే చేయలేరు. తన తరములో ఉన్న వారందరికీ కూడా అలాగే జరిగించడం అంటే మామూలు విషయమా? ఒక్కరికి జరిగిస్తేనే మనం అయిపోతున్నామే, 10 మందికి ఇలా చేస్తేనే అయిపోతున్నామే. తన తరములో ఉన్న వారందరికీ దేవుని సంకల్పము చొప్పున చేశాడంట. అది దేవుని సంకల్పం పుల్లరా. నిన్ను దూషించినా నీవు మారు మాట్లాడకుండా ఉండుటయ్యే దేవుని సంకల్పం. అది అర్థమైందండి? దేవుని సంకల్పం. అలా జీవిస్తే చాలు పుల్లారా, అలాగ నడిస్తే చాలు. ఆ భక్తి జీవితం, ఆ విశ్వాస క్రమం, ఆ స్థిరత్వం తరమంతటిలో ఉన్న జనులకు కనబడాలి. జనులందరూ కనపడేటట్లుగా భక్తిలో ఎదగాలండి. అది సాధన చేస్తే చాలు. మనం అది సాధించుకుంటే చాలు పుల్లారా. ఇంకా చెప్పాలనిపిస్తుంది కానీ టైం చాలా చెప్పాలనిపిస్తుంది. ఎందుకు నేను ఈ మాట నేను చదివి దావీదు పొందిన పవిత్రమైన వరం అనే మాటే చదివా నేను. ఆ మాట చదివి ఏంటబ్బా దావీదు పొందిన పవిత్ర వరం అసలు ఏంటి అని దాన్ని ఇక నేను ఆలోచన చేయటం ప్రారంభం చేశా. దేవుడు కృపావరంతో నింపుతాడు కదా. దావీదు పవిత్ర వరమును పొందాడు, పవిత్రమైనటువంటి దీవెన పొందారని నేను ఆలోచించడం ప్రారంభం చేసినప్పుడు ఇవన్నీ కూడా నేను రాసుకోవటం జరిగింది. చాలు పిల్లారా, తన తరములో ఉన్న వారందరికీ దేవుని సంకల్పము చొప్పున జరిగించాడు. దేవుడు మనల్ని పుట్టించాడంటే, విశ్వాసిగా చేశాడంటే, విశ్వాసిగా నేను అందరికంటే ముందుగా ఎన్నుకున్నాడంటే నీ తరములో ఉన్న వారికి కూడా దేవుని సంకల్పము నీవు చేయాలి అని అర్థం. దేవుని సంకల్పాన్ని జరిగించాలని అర్థం. కాబట్టి ఇలాగ పాటించండి పుల్లారా, ఇలాగ నడవండి పుల్లారా, ఇలాగ జీవించండి. ఒకరితో పొత్తొద్దు మనకి. మన జీవితం మనం కాపాడుకున్నామా లేదా, మనం పవిత్రంగా ఉన్నామా లేదా, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ వెళ్తున్నామా లేదా, దేవుని సంకల్పాన్ని జరిగిస్తున్నామా లేదా, పవిత్ర వరమును పొందిన మనము దావీదు వలె జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రతిరోజు పరీక్షించుకుంటూ మన సిద్ధం చేసుకుంటూ నడిస్తే మన తరములో ఆ యొక్క పనిని, క్రియను చేసిన వారిగా మనం అవుతాం. తద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. తద్వారా అనేక మందికి నెమ్మదిని, సమాధానమును, శాంతిని, స్వస్థతను మన ద్వారా కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కావున ఆ రీతిగా మనం నడుచినట్లుగా మన జీవితాన్ని అలాగ మలుచుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. అందరం మోకరిద్దాం. విత్తబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. దావీదు వారు పొందిన పవిత్రమైన వరము, పవిత్రమైనటువంటి దీవెన అనేక మంది జీవితాల్లో నెమ్మదినిచ్చింది. తన తరములో ఉన్న వారికి దేవుని సంకల్పము ప్రకారముగా సేవ చేసేటట్లు చేసింది. బలముగా ఉన్నాడు, బలాఢ్యుడిగా ఉన్నాడు, ప్రవీణుడుగా ఉన్నాడు. ఎప్పుడు ఏ సమయంలో ఎలాగ జీవించాలో వివేకము కలిగి ఉన్నాడు. శత్రువుల మీద మంచి మనసును కలిగి ఉన్నాడు. అయ్యా అట్టి ధన్యత దయచేయవా, అట్టి కృప నాకు దయచేయవా అని ప్రభుని అడుగుదాం. ఇచ్చే దేవుడు మన దేవుడు అండి, అనుగ్రహించే దేవుడు మన దేవుడు. పుల్లారా, అట్టి వరమును పొందినట్లుగా, అట్టి పవిత్రమైన దీవెన పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు ఇవ్వవా ఆ వరమని, ప్రభువా నాకు దయచేయవా ఆ వరమని ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం.
ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఇలాగ నేను జీవించాలయ్యా, ఇలాగ నేను నడవాలయ్యా, ఇలాగ నేను కొనసాగాలి ప్రభువా, ఇలాంటి మంచి జీవితంలో నడిచే కృప దయచేయమని ప్రభువుని అడుగుదాం, జీవిద్దాం. అట్టి కృపను మనం పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యం కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగిపోదాం. సహోదరి ప్రిస్కిల్లా గారు మనందరినీ కూడా విత్తబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు.